హలో అండి. అందరికీ పోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. మనం పోలీ పౌర్ణమి అనేది నదికి వెళ్ళి, గంగకి వెళ్ళి ముట్టించుకోవాలనేసి అయితే అనుకుంటాం కదండీ! అలా ఏం కాకుండా మన ఇంట్లోనే మనకు వీలైనట్టు మనం చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పోలీ పౌర్ణమి అనేది ఏంటంటే 30వ తారీఖు వస్తుందండి. ఆ రోజైతే జరుపుకోవాలని చెప్తున్నారు పండితులు. మనం ఏంటంటే ఇంట్లోనే మన ఇంట్లో వెలిగించుకోవచ్చు. మన పూజ రూమ్‌లో కూడా వెలిగించుకోవచ్చు. ఏం లేదండి, కింద అలాగైతే పసుపుతో అయితే అలుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న బేషన్ తీసేసుకొని దానికి కొంచెం లోతు ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఆ బేషన్‌కి అయితే పసుపు, కుంకుమ ఇలా అయితే అలంకరణ చేసేసుకోవాలండి. అలంకరణ చేసుకున్న తర్వాత బేషన్ అయితే మనం ముగ్గు అలుక్కున్నాం కదండి, అక్కడైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం అందులో అయితే మంచి నీరు పోసుకోవాలి. వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది ఆ బేషన్లో అయితే మంచిగా నిండుగా నింపుకోవాలి. ఈ నీళ్ళు అయితే మంచిగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నేనైతే పంప్ వాటర్ పట్టేసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే చేసుకోండి. నేనైతే ఒక చిన్న క్లిప్ ముగ్గు వేయడం అయితే మిస్ అయిపోయిందండి. అది మధ్యలో కంటిన్యూ చేసేస్తాను. ఏంటి అక్క ముగ్గు వేయలేదు అనేసి అనుకుంటారు కదా అనేసి అయితే నేను చెప్పేశాను. నేనైతే ఒక దీపం కుందన పెట్టేసుకొని అందులో అయితే నా దగ్గర ఒక శివుడి బొమ్మ ఉందండి. రోజు పూజ చేస్తాను దీనికి. ఆ శివుడిది అయితే నేను ఇక్కడ దీపకుందనంలో పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర శివుడిది సంబంధించిన ఏదైనా ఉంటే అది పెట్టేసుకోండి. లేకపోతే మామూలుగా ఫోటో ఏదైనా ఉంటే పెట్టేసుకోండి. అంతే, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోండి. నాకైతే ఇది అవైలబుల్గా ఉందండి. అయితే అందులో ఏంటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక రూపాయి నాణెం వేసేసుకోవాలి. పచ్చకర్పూరం ఉంటే వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఏం లేదండి, ఇంకా పువ్వులు అలంకరణ చేసేసుకోవాలి. మనం దేవుడి దగ్గర అయితే పూజ గదిలో ఎలా అలంకరణ చేసేసుకుంటామో, దీపారాధన చేసేటప్పుడు ఎలా అలంకరణ చేసుకుంటామో అలా అయితే అలంకరణ చేసేసుకోవాలి. అలా అలంకరణ చేసుకున్న తర్వాత మంచిగా మనకి ఇంట్లో కాకుండా బయట కూడా అరటి డొప్పలు అనేది దొరుకుతూ ఉంటాయి. అరటి డొప్పలు కాకుండా మామూలుగా షాపులలో ప్లాస్టిక్ డొప్పలు దొరుకుతూ ఉంటాయి. అవి బయట తెచ్చుకోవచ్చు. కొంటే ఏదైనా దొరుకుతుంది ఇవాళ రేపు. నాకైతే ఇంట్లో అవైలబుల్గా ఒక అరటి డొప్పలు ఉన్నాయండి. అరటి డొప్పలు అయితే కాట్ చేసేసుకున్నాను. మేము మన ఇష్టం 33 వత్తులు, 39 వత్తులు, 40 వత్తులు వేసుకుంటారు. నేను అలా ఏం కాకుండా నా దగ్గర అయితే వత్తులు వేసేసుకుంటున్నానండి. ఏంటంటే మనం శివరాత్రి, కార్తీక మాసం మొత్తం పూజ చేస్తాం కదా, ఆ కార్తీక మాసంలో పూజ ఫలించాలంటే పోలీ పౌర్ణమి రోజు మనం పూజ అనేది చేయడం వల్ల చెందుతుంది మనం చేసిన పూజ అంతా అని ఒక నమ్మకం. ఏంటంటే ఈ క్లారిటీ డొప్పల్లో పువ్వొత్తులు వేసేసుకొని శివుడి దగ్గర అయితే అలంకరణ చేసుకున్నాం కదా, అక్కడ పెట్టేసుకోవాలి. పువ్వొత్తులకు కూడా అలాగ బొట్టు పెట్టేసుకోవాలండి. బొట్టు పెట్టుకున్న తర్వాత వాటర్లో అయితే పెట్టుకోవాలి. పోలీ పౌర్ణమి చేయడం వల్ల ఏంటంటే మనం కార్తీక మాసంలో పూజ చేసిందంతా పుణ్యం దక్కుతుంది అనేసి, మనం ఏంటంటే తర్వాత జరగబోయే కాలంలో మనమే స్వర్గానికి వెళ్ళాలనేసి ఈ పూజ అయితే చేస్తాము. పోలీ పౌర్ణమి పూజ. పోలీ పౌర్ణమి పూజ అనేది స్వర్గానికి వెళ్ళాలి, మంచిది, కార్తీక మాసంలో ఎండింగ్ ఈ విధంగా చేయాలనేసి పోలీ పౌర్ణమి అయితే జరుపుకుంటాము. అంతేనండి. ఇంకేదో మనం గంగ దగ్గరికి వెళ్ళి చేస్తేనే మన పుణ్యం ఫలిస్తుంది అట్లేం లేదండి. మనం పోలీ పౌర్ణమి అనేది ఈ రకంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా 2 అగరబత్తులు పెట్టేసుకొని, ఇందాకైతే ముగ్గు వేయడం అయితే మర్చిపోయాను కదా నేను. ఇలా అయితే చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఆ మిస్టేక్ అనేది సరిదిద్దేసుకున్నాను నేనైతే. అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పోలీ పౌర్ణమి పూజ
ఈ విధంగా చేసేసుకోవాలి ఇంట్లో కూడా. అరటి డొప్పలే కాకుండా మనకి బయట ప్లాస్టిక్ డొప్పలు కూడా దొరుకుతాయి, అందులో కూడా దీపారాధన చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా అగరబత్తులకు వెలిగించి వేరే దీపానికి వెలిగించుకోవాలి, లేకపోతే సింగిల్ దీపానికి వెలిగించుకోవాలి. డైరెక్ట్ అయితే మనం వెలిగించకూడదు. అంతేనండి, పోలి పౌర్ణమి దీపారాధన ఈ విధంగా చేసుకోవడం వల్ల మన కార్తీక మాసంలో పూజ చేసిన ఫలితం అంతా దక్కుతుంది. ఇంకేంటంటే మనం ఇంట్లో చేసిన నైవేద్యం ఏదైనా ప్రసాదం చేస్తే పెట్టుకోవచ్చు, ఇంకా లేకపోతే ఏదైనా పండ్లు ఉంటే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రసాదం ఏం చేయలేదు, నైవేద్యంగా పండ్లు అయితే పెట్టేస్తున్నాను. ఓకేనండి, మన ఛానల్ కనుక ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.